know these brothers my guys. Know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move dumb. Back and forth, push and shove. Make your peace and love turn to peace and gloves. Now you gotta do it right now. ఫస్ట్ ముందుగా వీటిని నీట్గా వాష్ చేసుకొని వీటిపైన ఉండే తొక్క తీసుకుందాం. ఇప్పుడు ఈ పొటాటోస్ని మనము ఇలా గ్రేటర్లో వేసి ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఈ పొటాటో ఇందాక తీసుకుంది స్వీట్ పొటాటో, ఇప్పుడు ఇది పొటాటో, దీన్ని కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో మిక్చర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనము వాటర్ లేకుండా నీట్గా వడగట్టుకోవాలి. ఇలా జల్లెల్లో వేసి వడగట్టుకోవడం వల్ల ఈజీ అవుతుంది. లేదంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో అయినా కూడా మీరు చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని అంతా సపరేట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా బయటికి డ్రైన్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం యూస్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆనియన్ని కూడా గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో ఒరిగానో వేసుకోవాలి. అలాగే మీ దగ్గర మిక్స్డ్ హర్బ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మన కారానికి తగినట్టు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. యాక్చువల్లీ పాలిష్ వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోరు, కాకపోతే మనం ఇండియన్స్ కాబట్టి మనం ఇంత చప్పగా తినలేం కాబట్టి కారం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో గార్లిక్ పౌడర్ వేసుకుందాం. మీ దగ్గర పౌడర్ లేకపోతే గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయినా వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా ఒక పెద్ద బౌల్లోకి వేసుకుందాం, ఎందుకంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వీట్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో ఈ పిండికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో అస్సలు వాటర్ వేయకూడదు. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత సాఫ్ట్గా ఈ పిండి రాదు, ఎందుకంటే ఇందులో ఆలు వేసాం కాబట్టి, అది వాటర్ తీసేసేసాం కాబట్టి అంత సాఫ్ట్గా ఉండదు. చూసి కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా ఈ ప్యాన్కి స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇప్పుడు చపాతీ పిండిలాగా చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఈ ప్యాన్ పైన పెట్టి
చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికి చెయ్యి యూజ్ చేయాలి. చూడండి ఇంత గట్టిగా ఉంది కదా, కాబట్టి ఖచ్చితంగా చెయ్యి యూజ్ చేయాలి. ఇది ఇప్పుడు మనము చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవడానికి గట్టిగా ఉంది, రావట్లేదు కాబట్టి మనం వాటర్ యూజ్ చేసుకుంటా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చేతులు జాగ్రత్త, కాలుతాయి. ఇలా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. చూడండి ఇటు సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇంకొకటి చేస్తున్నా, నా ప్యాన్ పెద్దది కాబట్టి. మీరు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సాఫ్ట్గా వస్తాయి. మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మనము సోర్ క్రీమ్ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు యాపిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జాగరీ పౌడర్, అలాగే కొద్దిగా లైమ్ జ్యూస్. ముందుగా యాపిల్ని పైన పీల్ తీసేయాలి, ఎందుకంటే మనకి అంతా ఇప్పుడు వచ్చే యాపిల్స్ అన్నీ కోటింగ్ ఉన్నాయి కాబట్టి, వ్యాక్స్ కోటింగ్ కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యాపిల్స్ పైన ఉండే తొక్కు తీసేసి వాడుకుందాం. ఇప్పుడు యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ యాపిల్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. వీటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. చూడండి ఇప్పుడు మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత బెల్లం పౌడర్ వేసుకుందాం. యాక్చువల్లీ అందరూ షుగర్ వేసుకుంటారు, కాకపోతే నేను బెల్లం పౌడర్ వేస్తున్నా. ఇది ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ యాపిల్ తీయగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా లైమ్ జ్యూస్ వేసుకోవాలి. ఆల్రెడీ యాపిల్ ఉడికితే పుల్లగానే వస్తుంది, కాకపోతే నా యాపిల్ వచ్చేసి తీయగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని ఈ బెల్లం పౌడర్ అంతా కరిగి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ప్యాన్ కేక్స్ రెడీ అయినాయి. ఇప్పుడు వీళ్ళు పాలిష్ వాళ్ళు ఎలా తింటారంటే, ఇందాక సోర్ క్రీమ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సోర్ క్రీమ్ ఇలా దీనిపైన వేసి ఇలా అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని హాట్గా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.